ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు గుంటూరులో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాను. యోగా డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. శుభమస్తు పోలీస్ కళ్యాణ మండపం ఎదురుగా ఉంటుంది. రకాల వల్ల ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే సమ్ ఇంపార్టెంట్ కండిషన్స్ ఆడవాళ్ళలో వచ్చేసి లైక్ పీసీఓడి సమస్య కానీ, థైరాయిడ్ సమస్య కానీ, స్ట్రెస్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటుంది. లైక్ వర్క్ లైఫ్లో కానీ, స్టూడెంట్ లైఫ్లో కానీ స్ట్రెస్ స్లీప్లెస్ నైట్స్ ఉండడం వల్ల, స్ట్రెస్లో మనకి కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బ్లడ్ సప్లై అండాశయాలకు కానీ గర్భాశయాలకి అందలేక ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో వీటికి మనకి యోగా ఎలా ఉపయోగపడుతుంది? సో యోగా అనేది ఒక 5 ఫ్యాక్టర్స్లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్, ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేస్తుంది. ఏవైతే హార్మోన్స్ మన బాడీలో కరెక్ట్ పద్ధతిలో ఉండాలో వాటిని క్రమ పద్ధతిలో ఉంచి యోగా అనేది మన ఫర్టిలిటీ ఇష్యూస్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే స్ట్రెస్ ఫ్యాక్టర్ని డిక్రీజ్ చేస్తుంది. ఎలా? యోగాలో మనకి ఎండోర్ఫిన్స్ అండ్ ఎండోక్రిన్స్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఏదైతే స్ట్రెస్లో రిలీజ్ అయ్యే హార్మోన్ ఉంటుందో దాన్ని కౌంటరాక్ట్ చేసి దాన్ని తగ్గించడం వల్ల యోగా అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. థర్డ్ థింగ్, ఒబిసిటీ అంటే ఊబకాయం. అధిక బరువు ఉండడం వల్ల యోగా చేసిన వాళ్ళకి మెటబాలిక్ రేట్ అనేది పెరిగి మనకి ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చూస్తాం. ఫోర్త్ ఫ్యాక్టర్, స్ట్రెంథనింగ్ ఆఫ్ పెల్విక్ మజిల్స్. ఈ మస్కులేచర్ని బాగా స్ట్రెంథన్ చేసి ఫ్యూచర్ వెజైనల్ డెలివరీకి ఉపయోగపడడం, ఇలాంటివన్నీ మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో ఈ యోగా అనేది అట్లీస్ట్ 20 to 30 minutes, లైక్ అడోలసెంట్స్ గర్ల్ కానీ లేకపోతే రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్, పర్ డే అట్లీస్ట్ 20 to 30 minutes, లేదా టైం లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం వారంలో ఒక 3 to 4 times కనుక మనం పాటించగలిగితే మన రీప్రొడక్టివ్ వెల్బీయింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో యోగాని మన జీవన శైలిలో ఒక భాగంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.